డిఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో పీఏసీ సభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాల నుంచి యువత పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ సీఈసీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. నిరసన ర్యాలీ చేపడుతుండగా పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గేదే లేదంటూ కార్యకర్తలు కదం తొక్కారు. అనంతరం స్థానిక వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు రూరల్ వైసీపీ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి, కోట, చిట్టమూరు మండలాల కన్వీనర్లు సంపత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ మరియు రూరల్ కన్వీనర్లు సతీష్ రెడ్డి, షాహుల్, శ్రీనివాసులు రెడ్డి, నవీన్ రెడ్డి, గూడూరు, కోవూరు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అన్యాయాల మీద ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఇందుకూరుపేటలో గుణపాటి సురేష్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించుకున్నాం. ఈ నిరసన ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సిఈసి సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన గూడూరు నియోజకవర్గం గూడూరు రూరల్ మండల్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు, కోట మండల కన్వీనర్ పలగాటి సంపత్ రెడ్డి గారు, చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత జాయింట్ సెక్రటరీ ఊటుకూరు మహేందర్ రెడ్డి గారు, గూడూరు నియోజకవర్గం మాజీ రైతు విభాగం అధ్యక్షులు రాజారెడ్డి గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిట్టమూరు మండలానికి సంబంధించిన రాజారెడ్డి గారు, మరియు మా నియోజకవర్గానికి సంబంధించిన కన్వీనర్లు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఎస్సికి సంబంధించి నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో ఆఖరి రోజున కోవూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటూ ఉండి ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాక జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పిలువబడుతున్నటువంటి మా సోదరులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇందుకూరుపేట మండలంలో గుణపాటి సురేష్ అన్న గారి ఇంటి వద్ద నుంచి ఈరోజు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మమ్మల్ని అందరినీ కూడా పార్టీ మండల కన్వీనర్లు కావచ్చు, రాష్ట్ర జాతీయ బాధ్యతలు ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, ప్రత్యేకంగా ప్రసన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు 6 సూత్రాలు పాటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు అన్యాయం చేయడం, అదేవిధంగా డిఎస్సి పేరుతో దగా చేయడం మనందరం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఏదైతే నీటికి సంబంధించి పేపర్ లీక్ అయిందని చెప్పి విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తులకు సపోర్టుగా నిలబడేటువంటి యువతకి ఈరోజు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయించేంత వరకు విద్యార్థులు ఎవరు కూడా నిద్రపోకుండా ఈరోజు జెన్జీ అంటే మేమందరం ఏకతాటి మీదకి వస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని కాదు కదా, కేంద్రాన్ని కూడా కదిలించి అక్కడ ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయించిన సంగతి మనకందరికీ తెలుసు. అదే డిఎస్సికి అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద మన ప్రభుత్వం, ఈ రోజున్న ప్రభుత్వం ఏదైతే కొన్ని ఆటల్ని చేర్చకూడనటువంటి ఆటల్ని తీసుకొని వచ్చి డిఎస్సిలో చేర్చారో వీటికి సంబంధించే మేము ఈరోజు అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్లెక్కితే కనీస పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈరోజు మాట్లాడుతుంటే
ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించి దీని మీద నిర్దిష్టమైన సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తహతహలాడుతున్న సందర్భంలో ఈరోజు డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలని చెప్పి మూకుమ్మడిగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయకపోతే ఆమె నిరాహార దీక్షకు సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోపోతుందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.